బాబీ డియోల్ తోటి ఆ ఫైట్ సీన్స్ నాకు ఎలా అనిపించాయి చూస్తుండే. నాకు ఒక దరిద్రం ఒకటి ఉంది ఏంటో చెప్పనా, నాకు చిరంజీవి గారు పవన్ కళ్యాణ్ గారు చేస్తే నేను వాళ్ళని తప్ప పక్కన ఉన్న చూడండి, ఇది ఒక పెద్ద ప్రాబ్లం. అందులో బాబీ డియోల్ ఉన్నాడని నువ్వు చెప్తే కానీ నాకు అర్థం కాలేదు. నేను ఆయనకే చూస్తాను, నాకు వచ్చిన ప్రాబ్లం మళ్ళీ నేను చూస్తాను. నాకున్న పెద్ద ప్రాబ్లమే చిరంజీవి గారికి, నేను పవన్ కళ్యాణ్ గారికి చూస్తుంటాను. చిరంజీవి గారిని చూస్తే నేను నా పక్కన ఉన్న నాకు అసలు ఎవడు చాలాసార్లు నేను అబ్జర్వ్ చేయను. ఇక్కడ నువ్వు బాబీ డియోల్ ఉన్నాడంటే ఎక్కడ ఉన్నాడో కూడా నాకు తెలియదు, ఓపెన్ గా చెప్తున్నా. అంటే అంత డౌన్లోడ్ చేశాడు పవన్ కళ్యాణ్ పర్ఫార్మెన్స్ తోటి. బేసిక్ గా పవన్ కళ్యాణ్ గారు అంటే అది ఒక మిస్మరైజ్ అబ్బా, అది అంతే. అది దాని మనమే. నేను చిరంజీవి గారి సినిమాల తర్వాత పవన్ కళ్యాణ్ గారి సినిమా అత్యధికంగా సినిమా చూసింది. రోజు వెళ్ళి ప్రతిరోజు పని పాటు లేకుండా ఒక విధంగా వెళ్ళా. అప్పుడు నిజంగా జాబ్ కూడా లేదు, ఇంకా చదువుకునే టైంలో. తమ్ముడు సినిమా అబ్బా, నా లైఫ్ లో ఎన్నిసార్లు థియేటర్లో చూసానో నాకు తెలియదు. తర్వాత సీడీ రిలీజ్ అయిన తర్వాత కూడా అరగదీసా, ఒక రేంజ్ లో అరగదీసాము దాన్ని. అంటే గుర్రం మీద వస్తుంటే ఆ స్క్రీన్ ప్రెజెన్స్ అది ఎలా అనిపించింది పవన్ కళ్యాణ్? చాలా బాగుంది నిజంగా. ఆ డైలాగులు, ఎస్పెషల్ డైలాగులు చాలా బాగున్నాయి. నక్కతో సీక్వెన్స్ ఎలా అనిపించింది? నక్కతోటి బాగుంది. ఇది నాకు తెలిసి మీరు ఎవరైనా అనుకున్నా ఏంటి తెలుసా, జనసేన వర్సెస్ వైసీపీ అబ్బా. మీరు ఏమైనా చెప్పండి, అదే ట్రైలర్ మొత్తం కావాలని పెట్టారు అనుకోవచ్చు. అల్లు అర్జున్ మీద నువ్వు ఇందాక అడిగావు కదా, ఇదే క్వశ్చన్ ఎన్నిసార్లు అడుగుతావు నువ్వు? అల్లు అర్జున్ మీద కాన్సన్ట్రేషన్ పవన్ కళ్యాణ్ గారు చేసి ఒక 5 సంవత్సరాలు కష్టపడి ఈ సినిమా చేయాల్సినంత నెసిటీ ఆయనకి లేదు. ఆయన కాన్సన్ట్రేషన్ ఏపీ మీద, వైసీపీ మీద తప్ప ఆయనకి అల్లు అర్జున్ మీద లేకపోతే జూనియర్ నెక్స్ట్ టైం మీరు వెళ్ళండి, మీరు వెళ్ళండి. కుక్క ఒక దగ్గర ఉండదు, సో నాకు 1-2 ఉంటాయి కూడా దాన్ని కట్టించి పడేవచ్చు. కానీ అరే నక్కను పెట్టి కుక్కను పెట్టిన దోమన మీరు ఎందుకు చెప్తారు? మీకు చెప్తున్నాను కదా, వీళ్ళు వాళ్ళు ఆలోచించి ఆయన పులి పెట్టాడు, లేకపోతే ఈయనేదో వాళ్ళు అర్జున్ అనుకుంటున్నారు. ఇవన్నీ మీ ఊహ తప్ప పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ఆలోచించే అంత అవకాశం ఆయనకి లేదు, అంత టైం వేస్ట్ కూడా చేసుకోడు. అది ఆలోచించడం కోసం వాళ్ళ మీద తీసుకు తీయడం కోసం 5 సంవత్సరాలు కష్టపడాల్సిన అవసరం లేదు. దాంట్లో సూర్య మూవీస్ నుంచి వస్తున్న ఈ సినిమా ఆయన అందాన్ని ప్రొడ్యూసర్ మనకు అందరికీ తెలుసు. ఆయన ఇలాంటి దృష్టిలో పెట్టుకుని తీద్దామన్న ఆలోచన కూడా వాళ్ళకు ఉండదు. ఇది మీ భ్రమ, మీ ఆలోచన, జస్ట్ మీ ఊహ తప్ప ఆయన ఊహలో కూడా ఇప్పుడు వాళ్ళ మీద కౌంటర్ వేయాలన్న ఆలోచన పవన్ కళ్యాణ్ గారికి లేదు, ఉండదు, రాదు. మీరు ఏదేమైపోయినా, ఎవరు అవునన్నా కాదన్నా, బన్నీ అనే వ్యక్తి మెగా ఫ్యామిలీకి సంబంధించిన హీరో, మెగా ఫ్యామిలీ మెంబరు. హీరో కాకముందు మెగా మేనల్లుడు ఆయన చిన్నప్పుడు వీళ్ళందరూ ఎత్తుకుంటే పెరిగిన వ్యక్తి. ఆయన మీద ఇప్పుడు కౌంటర్లు వేసుకొని కూర్చునే అంత అవకాశమో అంత అవసరమో వీళ్ళకి లేదు, ఉండదు, రాదు, రాకూడదు. ఇది విషయం. మీరు అనుకోండి, అసలు నిజంగా చెప్పనా, వాళ్ళ మధ్యన ఏమి ఉండదు. మీరు కరెక్ట్ వారం వస్తారు, ఏది మళ్ళీ ఏదో కౌంటర్ వేసారని మళ్ళీ ఈ ఫ్యాన్స్ కావాల్సి తగిలించడానికి, మళ్ళీ ఇక్కడికి వెళ్తే నిజమే కావాలని వాళ్ళు అనుకోవడానికి. ఇవన్నీ మీరు చేసిన పెంట తప్ప బాగుపడే క్వశ్చన్స్, ఒక ఫ్యామిలీని కలవాలని, ఒక వైఫ్ అండ్ హస్బెండ్ మంచిగా కాపురం చేసుకోవాలని, 2 రాష్ట్రాలు కలిసి పని చేసుకోవాలని ఈ ఉద్దేశాలు మీకు ఉండవు. ఎంతసేపు అరే తెలంగాణకు వాళ్ళు ఇలా అన్నారు, మీరేమో కౌంటర్ వేయట్లేదా? వాళ్ళిద్దరు 3 పిల్లలు అలాగయ్యారో, మీరు విడిపోకూడదా? వాళ్ళిద్దరు 2 ఫ్యామిలీస్ కలిసి ఉన్నాయి, విడిపోవడానికి ఏదైనా పొలతేరా? మీకు దండాలు, మీకు వచ్చిన ఒక దండాలు. ప్రపంచంలో మీకు వచ్చిన కంటెంట్, విడిపోతే వచ్చిన కంటెంట్ కలిస్తే రాదనే సంగతి అందరికీ తెలుసు. ఒక్క నిమిషం, హరివర హీరమాలు కాదు, ఇంకో మాస్టర్ ఇంకోటి చెప్తా. అందరూ బాగుండకూడదని కోరుకునేవాడు డాక్టర్, ఎప్పుడు కలిసి ఉండకూడదు కొట్లాడుకునే వాళ్ళు, కొట్లాడుకోవాలని కోరుకునే వాళ్ళు మీడియా వాళ్ళు. మీకు మీ లాయర్లు, మీ పోలీసులు, మీరందరూ ఎంతమంది కొట్టుకొని, ఎంతమంది ఇబ్బందులు పడి, ఎంతమంది చెడిపోయి, ఎంతమంది నరుక్కొని, ఎంతమంది ప్రాబ్లమ్స్తో పొద్దున్న లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు విపరీతమైన క్రైమ్ జరిగితే మీరందరూ హ్యాపీగా ఉంటారా నాయన? ప్రపంచంలో మీరు కోరుకున్నంత దరిద్రమైన విధంగా ఎవరు కోరుకుంటున్నా? పుష్ప రికార్డ్స్ బ్రేక్ అవుతాయా, బాహుబలి రికార్డులు బ్రేక్ అవుతాయా, త్రిబుల్ ఆర్ రికార్డులు బ్రేక్ అవుతాయా అనేది నేను చెప్పను.